హలో గైస్, ఈరోజు మనం పుష్ప 2 గురించి మనం మాట్లాడుకుందాం. పుష్ప 2 గురించి పర్టికులర్ ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈ మధ్యన బాగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పుష్ప 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 తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్, వైల్డ్ ఫైర్ తో వస్తున్నాడు. ఏదేమైనా కానీ నేనైతే తగ్గేదే లేదు అంటున్నారు అల్లు అర్జున్ మాత్రం. అసలు ఈ సినిమా పుష్ప గురించి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గా ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అర్థమైపోయింది. ఎందుకంటే ఒక మూవీ ఆ విజువల్ చూసుకున్నా దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే గానీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే దానికోసం ఎంత డెడికేషన్ పెట్టారో నాకైతే తెలియట్లేదు. కానీ ఈ సినిమా గురించి మనం పర్టికులర్ మాట్లాడుకోవాలంటే ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ అల్లు అర్జున్. యాజ్ అ డైరెక్టర్ గా సుకుమార్ గారికి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది తెలిసిందే. కానీ ఫ్యాన్స్ కోసం పర్టికులర్ ఈ సినిమా వైల్డ్ ఫైర్ తో మనం ముందుకు వస్తున్నారు, తగ్గేది లేదు అంటున్నారు. అంటే సినిమా మీద అల్లు అర్జున్కి ఎంత డెడికేషన్ అనేది ఉన్నదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమాలో చూసుకుంటే అలాంటి క్యారెక్టర్, ఒక కూలోడి క్యారెక్టర్ చేసి సినిమాని అసలు ఎవ్వరు ఊహించిన ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి సినిమా. పుష్ప అంటే ఒక బ్రాండ్ అయిపోయింది నిజంగానే. ఆల్ ఓవర్ ఇండియాలో అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్ళు అయితే మ్యాక్స్ ఎవరు లేరు. ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఒరిస్సా ఎక్కడ, బెంగాలీ ఎక్కడ, మణిపూర్ ఎక్కడ, ఇలాంటి లాంగ్వేజెస్లో కూడా ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు సత్తా చాటాడంటే దట్ క్రెడిట్ గోస్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్, ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. ఈ సినిమాలో పర్టికులర్ మాట్లాడాల్సిందే గెస్ట్ రోల్ వచ్చేసి మన జగపతి బాబు గారు చేస్తున్నారు. స్టార్టింగ్ లోనే అన్నాడు జగపతి బాబు గారు, ఎవరు రైడ్ డబ్బు అంటే భయం లేదు, పవర్ అంటే లెక్కలేదు. అసలు అంటే చూడు, అంటే పవర్ అంటే లెక్కలేదంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు పుష్ప. ఒక కూలోడి స్థాయి నుంచి ఆ రేంజ్కి వెళ్ళిపోయి ఈ సినిమాలో కొన్ని షార్ట్ చూస్తే మాత్రం పిచ్చిపోయింది. ఎస్పెషల్ వచ్చి ఆ కాళికాదేవి విజువల్స్ మాత్రం నేను మాట్లాడుకుని ఉండలేను భయ్య. నేను థియేటర్లో చూసాను ఈ ట్రైలరు. అసలు ఆ కాళికాదేవి ఆ విజువల్స్ అల్లు అర్జున్ అసలు ఎట్లా చేశాడో, ఆ క్యారెక్టర్ ఎట్లా ఒప్పుకున్నాడో చేయడానికి. అంటే యాజ్ ఒక డివోషనల్ లుక్ కదా, యాజ్ అన్ యాక్టర్గా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయొచ్చు, చేసేస్తారు. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్, డివోషనల్ క్యారెక్టర్, ఒక కాళికాదేవి మాత క్యారెక్టర్ చేస్తే బయట ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, లేకపోతే నేను చేస్తే ఆ క్యారెక్టర్ నేను సెట్ అవుతానా లేదనేది ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే బయట వస్తే ఇది ఏదైనా కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది, ఫ్యాన్స్కి అయితే ఎట్లా చేసినా నచ్చుతుంది. యాజ్ అ స్టార్, ఒక బిగ్ స్టార్ అల్లు అర్జున్ చూసి ఒక కాళికాదేవి విజువల్స్ అలాంటి క్యారెక్టర్ని తను గెటప్ చేసుకొని, తను మేకప్ చేసుకొని అసలు ఆ విజువల్స్తో వస్తుంటే ఒక్కొక్క సీన్ ఉంటుంది భయ్య. ఆ థియేటర్లో 70mm లో చూస్తుంటే ఆ విజువల్స్, కాళికాదేవి విజువల్స్ అల్లు అర్జున్ మాత్రం లిటరల్ చెప్పండి మైండ్ బ్లాక్. ఫ్యాన్స్ మరి వాళ్ళు ఏమైపోతారు నాకైతే తెలియదు. థియేటర్లో అసలు గంగమ్మ జాతరే, అందులో గంగమ్మ జాతర ఉంటుంది. గంగమ్మ జాతర కాదు, ఇది పొలి జాతరే, ఫ్యాన్స్ కి పండగ. ఇంకా వైల్డ్ ఫైర్ అన్నాడుగా, ఆ వైల్డ్ ఫైర్ అనేది థియేటర్ లో చూపిస్తాడు అల్లు అర్జున్. తన యాక్టింగ్ స్కిల్ తో కొడతాడు, తన స్టైలింగ్ స్కిల్ తో కొడతాడు, తన పర్ఫార్మెన్స్ స్కిల్ తో కొడతాడు, తన వే ఆఫ్ లుక్స్ మొత్తం ఒక ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేస్తుంది. అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్, డెడికేషన్ పడతాడు అల్లు అర్జున్. ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. డెడికేషన్ అంత యాక్టింగ్ కోసం ఇప్పుడు ఈ మధ్యన ప్రెస్ మీట్ లో కూడా చూసుకుంటున్నాము. ఆ డెడికేషన్ కోసం పెట్టే అందుకనే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేనైతే వండర్ఫుల్ అసలు ఆ క్యారెక్టర్ కి. ఈ విజువల్స్ మెస్మరైజ్ అయిపోతుంది థియేటర్ లో. నేను లిటరల్లీ చెప్తున్నాను, ఫ్యాన్స్కి కాదు, ఎవ్వడు కాదు, మెస్మరైజ్ అంత. అలాంటి క్యారెక్టర్, దేవత క్యారెక్టర్ చేయడం అంటే ఇది సాహసం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా డేర్ కావాలి ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే. అల్లు అర్జున్కి డెడికేషన్ నాకు కనిపిస్తుంది. సో ఫైనల్గా సినిమా అయితే ఈ విజువల్స్ చూడండి, ఒక్కొక్క సీను అసలు అల్టిమేట్. దానికోసం డెడికేషన్ అసలు ఈ ఒక్కొక్క సీన్ కోసం అల్లు అర్జున్ ఎంత డెడికేషన్ పెట్టాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. డెఫినెట్గా పుష్ప బ్లాక్ బాస్టరే అంటాడు కదా, అందులో అంటున్నాడు కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు సినిమాని ఒక రేంజ్కి, ఒక స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు. డెఫినెట్గా పుష్ప 1 తెలుగు సినిమా స్టాండర్డ్స్ని మార్చింది. అంటే యాజ్ ఎ నార్మల్ సినిమా, వితౌట్ గ్రాఫిక్స్, వితౌట్ సమ్ రాజమౌళి ఇలాంటి విజువల్స్, వితౌట్ శంకర్, ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దాన్ని స్టాండర్డ్స్నే మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే మనం చెప్పుకోవచ్చు బాహుబలి. అఫ్ కోర్స్ బాహుబలి, కానీ పుష్ప స్పెషల్. ఇది ప్రతి లాంగ్వేజ్ లోనూ వెళ్ళిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, మణిపూర్, ఏ లాంగ్వేజ్ చూసుకున్నా పుష్ప పుష్ప పుష్ప. దట్స్ వై నేను ఈ రోజు ఈ పుష్ప గురించి నేను మాట్లాడాను. చూద్దాం థియేటర్లో December 5th గంగమ్మ జాతర థియేటర్లో. నాకు రావాల్సింది అనాయన అర్ధనాయన. అది 7 కొండల మీద ఉన్న, 7 సముద్రాల మీద ఉన్న తగ్గేదిల పుష్పరాజ్ అంటాడు చూసా. నాకు ఆ డైలాగ్ పీక్స్ లో నచ్చింది నాకు అసలు. ఎందుకంటే ఇందులో చాలా మంచి యాక్షన్ సీక్వెల్స్ అయితే గట్టిగా పడినట్టున్నాయి, అర్థమవుతుంది. లాస్ట్ లో ట్రైలర్ లాస్ట్ లో ఒక సీన్ ఉంటది కదా, పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. ఆ ఫైర్ కోసం మనం December 5th వరకు వెయిట్ చేయాలి. ఇన్ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మీతో పాటు సినిమా చూసిన తర్వాత నేను కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాం కాదండి, మీరు చెయ్యాలంతే.